వీళ్ళు ఒక రకంగా బయట వాళ్ళు మనం చూసి ఎలా అనుకుంటారంటే ఇది గాల్లో మేడలు కడుతున్నారు కళ్ళ కడతారు అనుకుంటున్నారు. కాకపోతే ఇంతకుముందు ఒక పెద్ద ఆయన చెప్పాడు మన గతంలో, కళ్ళ కనడంలో తప్పలేదు, కాకపోతే ఆ కళను సాకారం చేసుకోవడం ఎంత దూరమైనా ప్రయాణించు అన్నాడు, ఆ నమ్మకం అనేది ఉంచు అన్నాడు. ఆ నమ్మకం పైనే మనం ఈరోజు మన ప్రయాణం కొనసాగిస్తున్నాం. పెర్లవైర్ ఇంటర్నేషనల్ చాలా మంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దాని ఆఫీస్ ఎక్కడ ఉంది, దాని హెడ్ ఎవరు, దాన్ని ఎవరు స్థాపించారు, దాని చైర్మన్ ఎవరు అని అడుగుతాం, దాని ఎండీ ఎవరు, ఇన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. గత అన్నిటికీ కూడా లేదు 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 అనే సమాధానం తప్ప ఫలానా దగ్గర ఉంది, ఫలానా ఎండీ, ఫలానా చైర్మన్ అనే ఆన్సర్ అయితే మన దగ్గర లేదు. బట్ లేకపోయినా సరే 2015 నుంచి ఈరోజు 2022 అప్రాక్సిమేట్లీ 8 ఇయర్స్ నుంచి ఎక్కడా కూడా కామా కూడా కాదు, కామా అనేది ఫుల్ స్టాప్ అనేది లేకపోకుండా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది, సంస్థ అనకూడదు, సంస్థ అంటే దానికి ఎవరో మళ్ళీ ఓనర్ ఉంటాడు, సాఫ్ట్వేర్ నిరంతరాయంగా కొనసాగుతున్న సాఫ్ట్వేర్ ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ పెర్లవైర్ ఇంటర్నేషనల్, వేరేదేమీ లేదు. మధ్యలో కోకోలు వచ్చినాయి, పెర్లవైర్ అనే నేమ్ వాళ్ళు ఎడిట్ చేసి పెర్ల్ 9 అన్నారు, బ్లాక్ 9 అన్నారు, రెడ్ వైన్ అన్నారు, మూన్ వైన్ అన్నారు, సన్ వైన్, అసలు పెట్టని పేరు లేదు. ఎన్ని వచ్చినా సరే సాఫ్ట్వేర్లు 6 నెలలే పనిచేసింది. 6 నెలల్లో కొలాప్స్, దానిలో జాయిన్ అయిన వాళ్ళ డబ్బులు లాస్. పెర్లవైర్లో ఇంతవరకు నేను 100 రూపాయలు లాస్ అయ్యాను, 1000 రూపాయల దాకా పోతున్నాను, 100 రూపాయలు లాస్ అయ్యాను అని అన్నవాళ్ళు లేదు ఇంతవరకు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ ఎలాంటి ఆఫీస్ లేదు, ఎలాంటి ఓనర్ లేదు. సాఫ్ట్వేర్ మన కోసం తయారు చేసి ఆయన వదిలేశాడు డాక్టర్ డానియల్ జాన్సన్. దీని డిజైనర్ వచ్చేప్పుడు డాక్టర్ డానియల్ జాన్సన్ గారు, టెక్సస్ యుఎస్. మన కోసం తయారు చేసి సాఫ్ట్వేర్ వదిలేశారు. ఇవాళ ద బాస్ యువర్ అకౌంట్, మీరే ఓనర్ మీ అకౌంట్. మనం ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఫస్ట్ తారీఖు వెయిట్ చేయాలి సాలరీ కోసం. బట్ దీనిలో ఈ క్షణం ఏమన్నా ఇద్దరు తీసుకొచ్చి దీన్ని అకౌంట్ ఓపెన్ చేస్తే $30 మీకు స్పాట్ ఇన్కమ్. $30 మీన్స్ ఈ రోజు ఒక్కొక్క డాలర్ వచ్చే పాటికి 80 రూపాయలు ఉంది, డాలర్లో కొలుసుకుంటే. యుఎస్ డాలర్ 80 రూపాయలు ఉంది. 80 రూపాయలు అంటే $30 అంటే 2400 రూపాయలు. మీరు ఎంపని చేయాల్సిన అవసరం లేదు, ఆన్ ది స్పాట్ 2400 రూపాయలు మీరు సంపాదించినాడు. అదే చెప్పారు, ఇవాళ ద బాస్ యువర్ అకౌంట్. దీనిలో 8 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఒక అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా 8 రకాలుగా వచ్చే ఇన్కమ్ ఉంది మనకి. ఫస్ట్ ఇది రెఫరల్ ఇన్కమ్, 2 టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్, 3 వచ్చేపాటికి ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్, 4 అప్గ్రేడ్ ఇన్కమ్, 5 2020 బొనాంజాలో మళ్ళీ టీమ్ పర్ఫార్మెన్స్. మళ్ళీ టీమ్ ఎవరైతే ఎక్కువగా 20 మెంబర్స్ అబవ్ ఉన్న సీనియర్స్ కి 20 మెంబర్స్ ఉండి వాళ్ళు క్వాడ్స్ లో ఉంటే రాబోయే రోజుల్లో రాయల్టీ అనే ఇన్కమ్ వస్తుంది. రాయల్టీ అంటే మీరు రాయల్ గా బతకడానికి సాఫ్ట్వేర్ మీకు ఎవ్రీ మంత్ ఎవరికైతే ఫస్ట్ తారీఖు శాలరీ పడుతుందో ఎంప్లాయీస్ కి, అలాగే దీనిలో 20 మెంబర్స్ చేసి మీరు క్వాడ్ లో ఉన్నందుకు గాను మీ టీమ్ ఆన్ బేస్ మీద మీ టీంకి తగ్గట్టుగా మీకు ఎవ్రీ ఫస్ట్ తారీఖున మీకు శాలరీ పడుతుంది. 8 ప్రతి ఒక్కరికి కూడా కొరల దగ్గర నుంచి అంటే సెకండ్ స్టేజ్ దగ్గర నుంచి మనకి కొరల్లో 1.25 స్టార్ట్ చేసుకుని ఫార్చ్యూన్ వ్యాల్యూ ఇన్కమ్ అనేది ఇస్తున్నాడు. ప్రజెంట్ ఆపాడు వీటన్నింటిని, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇంకా మేము జాయిన్ అయినప్పుడు 27 లక్షల మంది ఉన్నారు. ఈ రోజు ఆన్ ప్రజెంట్ దగ్గర 83-84 లక్షల మంది ఉన్నారు. కరోనాలో ఎన్నో సంస్థలు మూతపడిపోయినాయి. కరోనా పాండమిక్ లో ఎన్నో సంస్థలు మూతపడిపోయినాయి. చిన్నకారు పెద్దకారు సన్నరైతు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. బట్ పెరలైనా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తానే ఉన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పవర్ఫుల్ అనేది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాయి ఓన్లీ అసలు టీమ్ చేస్తే ఎలా ఉంటుంది, మనం జాయిన్ అయ్యి మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, మనకు వచ్చే ఇన్కమ్స్ గురించి చెప్పుకున్నాం. ఇంకొక వండర్ఫుల్ ఇన్కమ్ ఉంది, దట్ ఈస్ ఆటో పూల్, గ్లోబల్ ఆటో పూల్. ఆటో పూల్ అయితే ఏపీ ఆటో పూల్ అంటే టిఎస్ ఆటో పూల్ కాదు, ఇది గ్లోబల్ ఆటో పూల్ అండి. గ్లోబల్ ఆటో పూల్ మీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు జాయిన్ అయినా సరే మీ తర్వాత వాళ్ళు మీ కిందకే వస్తారు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేక్ బాజీ గారు ఈరోజు జాయిన్ అయ్యారు. ఆయన
షేక్ బాజీ గారి అకౌంట్ నెంబరు మీ అకౌంట్ నెంబర్ 100 అనుకున్నాం సార్. మీ అకౌంట్ నెంబర్ 100 అనుకుంటే నెక్స్ట్ రష్యాలో ఒక అతను, శ్రీలంకలో ఒక అతను, న్యూజిలాండ్లో ఒక అతను, స్విట్జర్లాండ్లో ఒక అతను జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర మనం జాయిన్ చేయగలమా? వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాయి మన ఇండియాకి 4 వైపు 4 ఉన్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గర మనం జాయిన్ చేయలేం. అయినా సరే వాళ్ళ అకౌంట్ నెంబర్ సీరియల్ వైజ్గా 101, 102, 103, 104. మీ అకౌంట్ నెంబర్ ఎంత చెప్పాం? 100. అంటే 101 ఉందా, 100 ఉందా? 100 ఉంది. అంటే మీ తర్వాత వచ్చారు వాళ్ళు. వాళ్ళ నుంచి మీకు ఈ టైంలో వస్తాం సార్. 10 పైసల దగ్గర స్టార్ట్ అయ్యి హాఫ్ డాలర్తో ఎండ్ అవుతుంది. దీని గురించి తెలవాలంటే ఒక నిమిషం అండి, మన సబ్జెక్ట్ ముందుకెళ్ళట్టుంది. ఇందాక మనం చెప్పుకున్నాం 8 రకాల ఇన్కమ్ అని చెప్పుకున్నాం. ఈ 8 రకాల ఇన్కమ్ లో ఇప్పుడు 5 రకాల ఇన్కమ్ నడుస్తున్నాయి. రెండే ఆగినాయి. ఒకటి రాయల్టీ ఇన్కమ్, 2 పార్షియల్ వ్యాలిటీ ఇన్కమ్. ఈ పార్షియల్ వ్యాలిటీ ఇన్కమ్ ఎందుకు ఆగిందనంటే 40 లక్షల మంది ఇంకా జూనియర్స్, దీనిలో ఉన్న 80 లక్షల మందిలో 40 లక్షల మంది పెరల స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళు ముందుకు రావట్లేదు కాబట్టే మొన్న ఒక 50 డేస్ వాళ్ళ సిస్టమ్ని ఆపి ఎవరిని జాయిన్ చేయకపోయినా పర్వాలేదు సెకండ్ లెవెల్కి రండి అన్నారు. అయినా సరే వాళ్ళు రావట్లేదు. వాళ్ళ గురించి రెండు ఇన్కమ్స్ అనే ఆగాయండి. యాజ్ గా మనం చేసుకుంటూ పోతున్నాము. మన ఇన్కమ్స్ మనకు వస్తున్నాయి. ఒక డీ పర్ఫార్మెన్స్ వస్తుంది, ఫాస్ట్ లాగ్ ఇన్కమ్ వస్తుంది, అప్గ్రేడ్ ఇన్కమ్ వస్తుంది, 2020 బొనాంజా వస్తుంది, బొనాంజాలో డీ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈ 5 వచ్చేస్తాయి మనకి. ఈ 2 ఇన్కమ్స్ ఎందుకు ఆగినాయి అంటే మనం చెప్పుకున్నాం ముందుగానే 20 మంది మీకు డైరెక్ట్ గా ఉంటే రాయల్టీ వస్తుంది, క్వాలిటీలో ఉండాలి. ఎవరు చేస్తుందని చెప్పామండి? యాజ్ అన్ యువర్ టీమ్ పర్ఫార్మెన్స్. 2 ఫార్చ్యూన్ వ్యాలిటీ. ఫార్చ్యూన్ వ్యాలిటీ కూడా అప్గ్రేషన్స్ కావాలి. అప్గ్రేడ్స్ ఎప్పుడు అయినాయో ఫార్చ్యూన్ వ్యాలిటీ కూడా అయిపోయింది. ఓకేనండి, కమ్ టు ది పాయింట్. మళ్ళీ ఎప్పుడైతే మనం ఆటో పూల్లోకి ఎలిజిబుల్ అయ్యామో, ఎలిజిబుల్ అయినప్పుడు మీరు ఎవరిని చేసినా చేయకపోయినా, షేక్ బాజీ గారు మీరు జాయిన్ అయ్యారు, మీరు ఎవరిని జాయిన్ చేయగలరు, ఆటోమేటిక్గా సిస్టమ్ మీ కిందకి 4 అకౌంట్లు ఇస్తుంది వితౌట్ వర్కింగ్. సార్ మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, ఏదో సాయిదాగా చెప్పారు, మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, ఆయన మీద గౌరవం ఇక అంతే పడేసారు పక్కన దాన్ని, ఆయన మాట కావాలనే ఓపెన్ చేశారు. అయినా సరే సిస్టమ్ మీకు 4 ఇస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే సిస్టమ్ మీకు 4 ఇచ్చిందో మీకు 40 పైసలు రావడం జరుగుతుంది. సార్ ఈ 40 పైసలు అనేది 40 ఇది యుఎస్ డాలర్స్ అండి. డాలర్స్ అని చెప్పుకున్నాం సార్, అందరికీ అర్థం అవ్వాలి కదా. మన కరెన్సీలో వచ్చేప్పటికి 30 రూపాయలు అండి. మరి మీకు సిస్టమ్ 4 ఇచ్చినట్లుగానే మరి వాళ్ళకు కూడా 4 ఉన్నవాళ్ళుగా. సిస్టమ్ ఎవరు ఆత్మలు కాదు, విరోధులు కాదు, ఎవరు చుట్టాలు కాదు, బయట వాళ్ళు కాదు. వాళ్ళకి ఆ 4కి 4 16 మంది అవుతారు. ఎప్పుడైతే 16 మంది అయ్యారో ఈ 16 మందికి ఈ 40 పైసలు వస్తుంది ఒక్కొక్కరికి. ఈ 16 మంది ఈ 4 రాగానే మీకు ఈ $16 వస్తుంది. అంటే మీకు సెకండ్ స్టేజ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా $16 పండేవాళ్ళు. ఈ రూమ్ లో ప్రతి ఒక్కరు కూడా $16 పండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ 16 మంది కింద మళ్ళీ 64 మంది అయ్యారు గ్లోబల్ వైజ్, మనం చేయించారు ఎవరిని, వీళ్ళందరూ మనం చేయాలనుకుంటారా? మనం చేయట్లేదు. సిస్టమే ఆటోమేటిక్ గా ఈ సాఫ్ట్వేర్ వచ్చి రోబోటిక్ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది 4 మ్యాట్రిక్స్ పద్ధతిలో డిజైన్ చేశారు. ఈ 64 మెంబర్స్ ఎప్పుడైతే అయ్యారో మీకు $64 పడుతుంది. ఇక్కడ ఇదే రూమ్ లో $64 పడిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఒక 5 పండి నాయకులు మీరు చేయలేకపోలేదు, మీకు పండి ఆ సార్ పర్లేదు, రాజేష్ గారు చేయలేకపోతే మీరు మీ 64 పండిగా ఓకే. ఇట్లా అలాగే నెక్స్ట్ 256 ఇలా చెప్పుకుంటా మనం 4x4 ఫార్మాటిక్స్ లో టోటల్ గా మనకి 65,536 మంది దగ్గర ఎండ్ అవుతుంది. అప్పుడు మన అకౌంట్ లోకి వచ్చేదంటే $43,256 మన అకౌంట్ లోకి వస్తాయి వితౌట్ వర్కింగ్. సార్ మళ్ళీ చెప్తున్నాను, వితౌట్ వర్కింగ్. ఇదంతా కూడా ఓన్లీ ఆటో పూలే ఒక్క 2,250 రూపాయలు. సారీ, ఇప్పుడు ప్రజెంట్ ఇది అనేది మారింది, అమౌంట్ అనేది మారింది. ఈ క్యాల్కులేషన్ వచ్చేప్పటికి ఒక డిటీవీ కూడా 75 రూపాయలు. 75 రూపాయలు చూసుకుంటే ఇక్కడ 2,250 రూపాయలు మన జాయినింగ్ అమౌంట్ అయితే వచ్చేది 32 లక్షల రూపాయలు అవుతుంది. ఇక్కడ 2,700 రూపాయలు వేసుకుంటే డిపి 90 రూపాయలు ఉంటుంది. 2,700 రూపాయలు వేసుకుంటే 4 తొమ్మిది అప్రాక్సిమేట్లీ 40 lakhs వరకు వస్తుంది. ఇక్కడ పెరిగితే వచ్చే అమౌంట్ పెరుగుతుంది. మరి డిపి వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనం ఓకేనండి. ఈ ఆటో పూల్ మీద ఎవరికైనా ఎలాంటి డౌట్స్ అయినా ఉన్నాయా? బ్రదర్ మీరే కొత్త వాళ్ళు, మీకు ఏదైనా అర్థమైందా? సబ్జెక్ట్ అర్థం కాలేదు? ఓకేనా సార్? ఎలా వస్తాయి మనకి? కాలేదు, 4 జాయిన్ చేయకుండా వచ్చేది. ఇది జాయిన్ చేయకపోయినా వస్తుంది.
మీరు అదే చెప్పారు సాయిదా గారి మీద గౌరవంతో మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, తర్వాత దాన్ని వదిలేశారు. ఇక అయినా సరే సిస్టమ్ మిమ్మల్ని నమ్ముతుంది, మీకు 32 లక్షల రూపాయలు ఇచ్చే వరకు సిస్టమ్ వెళ్ళిపోదు. అయితే ఆ 32 లక్షలు విత్డ్రా చేయాలంటే మీరు కింద చూడండి, 2 కండిషన్స్ టు విత్డ్రా వల్ల అమౌంట్ ఫర్ న్యూ డైరెక్ట్ అకౌంట్స్ ఓపెనింగ్ నీడ్ టు అప్గ్రేడ్ టు క్వాలిఫై అంటే సెకండ్ స్టేజ్ కి ఎలిజిబుల్ అవ్వాలి మీరు. అంటే ఫస్ట్ మీ అకౌంట్ సిస్టమ్ మీకు నలుగురు ఇచ్చింది మీ అకౌంట్ కి, అదే నలుగురు 32 లక్షలు వచ్చిన తర్వాత చేయమంటుంది. ఎందుకు చేయమంటుందంటే ఈ సిస్టమ్ అనేది అక్కడ ఎండ్ అయిపోలేదు. ఇందులో మనం చెప్పుకున్నాం సీనియర్స్ కి రాయల్టీ రావట్లా. ఎందుకు రావట్లేదు అంటే 40 లక్షల మంది పెరల్లో ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కదిలితే ఇంకా బాగుంటుంది పెరలమే. వాళ్ళందరినీ కైగా బాధ్యత ఎవరి ఉంది, మన పైనే ఉంది. మనం చెప్పుకున్నాం ఈ అకౌంట్కి మనమే బాస్, ఈ సంస్థకి మనమే బాస్. మన పైన వాళ్ళు ఎవరు కనపడతారు, ఎవరు కూడా మనకి మన అకౌంట్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసిన వాళ్ళు మన జూనియర్స్ మాత్రమే కనపడతారు. సో ఎవర్ ద బాస్, యువర్ అకౌంట్. ఓకేనండి. ఇప్పటి వరకు ఓన్లీ ఆటో పూల్ చెప్పుకున్నాము. ఆటో పూల్ అనేది 32 లక్షల రూపాయలు మాత్రమే పెరల్లో ఉన్న వాళ్ళకి. అయితే పెరల్లో ఉన్న వాళ్ళే ఇంకా కొంచెం ఒక 2 స్టేజ్లు తీసుకుని పైకి వెళ్ళి టీం ఉంటే ఈ ఆటో పూల్ అనేది కొండంత వర్కింగ్ లో ఉన్నాం. కొండంత వర్కింగ్ లో ఉంది. వర్కింగ్ లో ఎలా ఉందంటే మీరు ఒక వ్యక్తిని మనం రిఫర్ చేస్తే ఆ వ్యక్తి $30 కట్టి దీనిలోకి వస్తాడు. $30 ఆ $30లో $15 ఎవరైతే వ్యక్తి కట్టించాడో అంటే ఓపెనింగ్ చేయించారో ఆయనకి వెళ్ళిపోతాయి. తర్వాత 8 మంది సీనియర్లకి 1.25 చొప్పున $10 అయిపోయింది. టోటల్ గా 25 రూపీస్ ఖర్చు అయిపోయింది. కనుక రిమైనింగ్ 5 రూపీస్ ని ఇక్కడ తీసుకొచ్చాడు. అంటే ఇందాక నుంచి అందరూ వింటున్నారు ఎక్కడ వచ్చిందని ఎవరు అనుకోలే. అంటే అందరూ తెలిసి మీరు అడగాలి, సరే ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారని అడగాలి. మీరు అడగల. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు, మీరు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేశారు కదా, మీరు సీనియర్ 15 అయిపోయింది స్పాట్ లో, మీ అప్లైనర్ సీనియర్లకి $10 అయినాయి ఈ లెవెల్లో. లేకపోతే మీకు కూడా ఇలాగే వస్తాయి. ఇక్కడ 15, ఇక్కడ 10 ఎన్ని అయిపోయింది 25. మీరు టోటల్ 30 కట్టారు. మిగిలిన 5 ఉన్నాయి కదా, రష్యాలోనో జపాన్లోనో ఎక్కడ ఎవరు జాయిన్ అయ్యారు, ఈ 5 తీసుకెళ్ళి అక్కడ వస్తాడు. అక్కడ జాయిన్ అయినా మనకి అంటే సీరియల్ వైజ్ గా. ఓకే క్లియర్ సార్? అంటే మీ సీనియర్స్ కి మీరు మనం జాయిన్ అవ్వగానే $25 మన టీంలో పంచుకుంటున్నాం. డబ్బు ఎక్కడికి బయటకు వెళ్తలా. ఇదే పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్పండి. రూపాయి అనేది ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, మన టీంలోనే ఉంటుంది. $25 మన టీంలోనే మనమే సంపాదించుకుంటున్నాము. $5 మాత్రం ఆటో పూల్లోకి వెళ్తుంది. ఈ $5 ఇస్తున్నాం కాబట్టి బయటికి, ఆ $5 బయటకి ఇచ్చినందుకు గాను మనకు $43,556 మళ్ళీ తిరిగి మనకు వస్తున్నాయి. ఎక్కడ ఉందండి $5 పెట్టుబడితో ఆటో పూల్లో 6 నుంచి 7 సంవత్సరాల్లో $43,000 ఏమైనా ఇస్తారా? ఇవాళ 5,000 మనం ఆంధ్ర బ్యాంక్ లోనో స్టేట్ బ్యాంక్ లోనో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాలు 6 నెలలకి డబుల్ అవుతుంది. 10 సంవత్సరాలు 6 నెలలు ఇవాళ ఉన్న ప్రజెంట్ ఏంది ₹1,00,000 వేస్తే అవుతుంది. అంటే 5 DPలు అంటే ₹90 వేసుకోండి. 5 9 45 ₹450. అంటే 10 సంవత్సరాలకి ₹900 వస్తాయి. ఇక్కడ అదే 450 మీరు ఆటోబుల్ ఇచ్చినందుకు గాను 6 నుంచి 7 సంవత్సరాల మీకు ₹32 లక్షలు ఇస్తారు. 40 లక్షల అపాయింట్మెంట్ పెరలైన పవర్ సార్. అది ఆల్రెడీ తీసుకుంటున్నాం కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం, వచ్చి చెప్పగలుగుతున్నాం. మేము గ్యారంటీలు బాండ్లు అంటే ఎవరి జీవితాలకి ఎవరు గ్యారంటీలు కట్టలేరు, బాండ్లు రాసుకోలేరు. నమ్మకం ఉన్న వాళ్ళే దీనిలోకి వస్తారు, బాగుపడతారు, సంపాదించుకుంటారు. ఓకేనండి. ఇది అయిపోయింది కదా, ఇక్కడ వరకు ఆటోబుల్ క్లియర్. దీనిలో మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒక 10 మంది జాయిన్ చేశారనుకోండి, అంటే అకౌంట్ మీరు ఎలాగైతే ఓపెన్ చేశారో మళ్ళీ $30 పెట్టి మీరు ఒక 10 మంది అకౌంట్ ఓపెన్ చేశారు. స్పాట్ లో మీ ఇన్కమ్ $150. ఈ రోజు $90 అని చెప్పుకున్నాం. అంటే $150 అంటే 13,500 సార్. స్పాట్ లో ఇన్కమ్ మీరు ఎక్కడ ఉంటుందో చెప్పండి ఒకసారి. మీరు పెట్టుబడి ఎంత, మీరు వేరే వాళ్ళు జాయిన్ చేయడం ద్వారా ఒక్క రోజులో $13,500 సంపాదించిన అవకాశం ఎక్కడైనా ఉంటుందా? ఎప్పుడైతే మీరు సెకండ్ స్టేజ్కి వెళ్ళారో, సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీ కింద లెవెల్ వాళ్ళు ఇదంతా అనవసరమా చెప్పమంటారా? ఎస్ సార్, ఎస్ సార్. మీ కింద లెవెల్లో వాళ్ళు మీకు వాళ్ళ అప్గ్రేడ్ కోసం ఇక్కడ రూల్ ఏంటంటే 4 జాయిన్ చేయాలి, సెకండ్ లెవెల్కి రావాలి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అది. నేను చేయను కుదరదు. నేను చేయను అంటే ఆ డబ్బులు బయటకు రావు. సెకండ్ లెవెల్ రావాలి, 4 జాయిన్ చేస్తుంది. మీ కింద 4 జాయిన్ అయ్యారు. 4 నుంచి మీకు ఎంత వస్తుంది? ఆ 4 నుంచి $4 వస్తాయి. వాళ్ళు ఎవరో మీకు తెలవదు.
మీ కింద వాళ్ళు జాయిన్ చేస్తానండి. మీ కింద నలుగురు జాయిన్ చేసినందుకు కానీ ఒక్కొక్కరు 15 4 15 60 వచ్చినాయి మీకు. మీరు అలా సేఫ్ సైడ్ ఇక అంటే మీకు వచ్చిన వచ్చినప్పుడు విడ్రా చేసుకోవచ్చు మీరు. వాళ్ళు వెళ్ళి ఇంకో నలుగురికి 10 మంది జాయిన్ చేశారు. ఆ నలుగురికి 10 మంది అయ్యారు. ఆ 10 మంది నుంచి 10 రూపాయలు వాళ్ళు వస్తాయి మీకు. ఇందాక మీకు చూపించాను 13 పావుల పడింది నాకు. మరి పొద్దున్న నేను ఏ వర్క్ చేశాను నేను ఎక్కడ వెళ్ళానా, నేను ఎవరికి చెప్పానా? ఎప్పుడో అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎవరి కోసం? వాళ్ళ కోసం వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు. సిస్టమ్ ఇస్తుంది మనకి 5 వరకు కూడా 8 లెవెల్స్. ఓకేనండి. ఇక్కడ ఎవరి కోసం ఎవరు వర్క్ చేయట్లేదు సార్. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనండి. ఎట్లా 10 మంది రూపాయి పావులు చెప్తున్నా మీకు ఎంత వచ్చినాయండి? 12 పావులు వచ్చినాయి. ఓకేనా సార్? ఇదే లెవెల్లో 10 మంది చెప్తున్నా 8 లెవెల్ ఇన్కమ్ మీకు చూడండి 1000 కోట్లు ఉంది సార్. ఓన్లీ రూపాయి పావులలో 1000 కోట్లు ఉంది. ఎందుకు దీనికోసం కష్టపడరు మీరు అందరూ? ఎందుకు దీని గురించి చూస్తారు? 32 లక్షల గురించి. 32 లక్షలు అనేది ఘోరంతా ఫస్ట్ చెప్పాను సార్ నేను. ఓన్లీ మనం 10 మందిని జాయిన్ చేసి 10 మందినే మనం చూస్తాం. 10 మంది మనకు తెలిసిన వాళ్ళు లేరా? మన ఫ్రెండ్స్ లేరా? మన ఫ్యామిలీ మెంబర్స్ లేరా? మన పని చేసే కదా మన తోటి వర్కర్స్ లేరా? లేదు మనం జాబ్ చేస్తున్నాం తోటి కొలీగ్స్ ఎవరు లేరా? 10 మందినే 10 మందిని మనం జాయిన్ చేసి 10 మందిని వర్క్ చేయిస్తే వాళ్ళు కూడా వాళ్ళ గురించి చేసుకుంటారు, మన గురించి చేయరండి. ప్రపంచం మొత్తం ఎవరి గురించి వాళ్ళే నడుస్తున్నారు. వాళ్ళు సిస్టమ్ ఇస్తుంది 1000 కోట్లు ఇస్తుంది సార్. దీన్ని ట్రై చేస్తే మీరు దాని 10% వర్క్ కూడా అయినా సరే 100 కోట్లు అండి. అంటే ఫెయిల్ అయిపోయారు. దాని 10% వర్క్ కూడా అయింది 100 కోట్లు. ఓకే అట్లీస్ట్ అది కూడా కాదు 1% సక్సెస్ అయ్యారు మీరు 10 కోట్లు. దట్ ఈస్ పవర్ ఆఫ్ పెరమైండ్. ట్రై చేయండి సార్, అందరూ ట్రై చేయండి. ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చి కూడా కోటీశ్వరులుగానే ఉండాలి. లక్షాధికారులు కాదు, కోటీశ్వరులుగా ఉండాలి. ఓకే ఇది ఓన్లీ టీమ్ పర్ఫార్మెన్స్ లో. దీనిలో రూపాయి పావులని సింపుల్ గా చూస్తున్నారు చాలా మంది. రూపాయి పావులనే అనుకుంటున్నారు. ఈ రూపాయి పావులతోనే 1% సక్సెస్ అయిన 10 కోట్లు ఉంది. 100% సక్సెస్ కాకపోయినా 100% సక్సెస్ కాకపోయినా సరే 10 మందిని జాయిన్ చేసి ఆ 10 మంది చేయమన్నా సరే ఆ టీం సర్వేలెన్స్ కావాలి సార్. అంటే మీరు జాయిన్ చేసిన 10 మందిలో 1% అంటే మీరు జాయిన్ చేసిన 10 మందిలో ఇక్కడ 1% ఒక్కడే వర్క్ చేశాడు సార్ 10 కోట్లు వస్తుంది మీకు. అది 10 మంది వర్క్ చేస్తే 1000 కోట్లు అండి. ఓకే సార్. అయితే ఇంకొక ఇన్కమ్ సార్ ఇక్కడ ఇందా మనం చెప్పుకున్న 5 ఇన్కమ్స్ లో 1 2 3 అయింది. ఓకే ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్. ఈ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ లో చూడండి అంటే క్యాల్కులేటర్ పని చేయదండి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత క్యాల్కులేటర్ పని చేయదు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత క్యాల్కులేటర్ పని చేయదండి. అదే 10 మంది ఉన్నారు. 10 మంది మీకు ఎంత ఇస్తారని చెప్పాను సార్ బాజీ గారు? 150. ఓకే వెరీ గుడ్ సార్. డన్. సబ్జెక్ట్ అర్థమైంది సార్. అదే 10 మంది 100 మంది అయ్యారు సార్. అంటే 10 మంది చేసుకున్నారు వాళ్ళు. ఆ 100 మంది సెకండ్ స్టేజ్ రావాలి కదా. ఆ 100 మంది సెకండ్ స్టేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు మీకు 20 డాలర్లు ఇస్తారు సార్. వాళ్ళు ఎవరో మీకు తెలియదు. వాళ్ళు ఎవరో మీకు తెలియదు. అసలు వాళ్ళ మొహం కూడా మీకు తెలియదు. వాళ్ళ నుంచి ఒక్కొక్కరు నుంచి 20 డాలర్లు వస్తాయి, 2000 డీపీలు వస్తాయి, 1,75,000 రూపాయలు తప్పు వేసుకుంటాయి. ఇవాళ ఉన్న రేటు ప్రకారం 90 రూపాయలు తప్పు వేసుకుంటే 1,80,000 రూపాయలు 100 మంది నుంచి. అదే టీము ఆ 3 లెవెల్లో 1000 మంది అవుతారు సార్. అంటే మీరు జాయిన్ చేసిన ఎంతమంది అండి? ఆ 10 మంది. ఆ 10 మందికి గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, గుడ్ ఈవినింగ్ కాదు, ఈక్వెంట్ మనీ. ఆ మనీ గారు ఏమైనా ఐడియా ఈరోజు అకౌంట్స్ ఏమన్నా సారీ అంతే. ఒక రోజు చేయడు, 2 రోజులు చేయడు, 3 రోజులు చేయడు, 4 రోజులు చేయడు, 5 రోజులైనా సరే ఏంది శ్రీనివాస్ కొత్త దాకా ఫోన్ చేస్తున్నాడు ఒక అకౌంట్ పడతా అయిపోయాక సరే అవునా కదండి. ఈ గోడ వెళ్ళిపోతుంది ముందు అనుకున్నా పర్లా అతను బాగుపడతాడు, మనం బాగుపడతాం. ఓకేనండి. ఈ 1000 మంది మీకు 50 డీపీలు చెప్పేస్తారు సార్ ఒక్కొక్కరు థర్డ్ లెవెల్. ఈ 1000 మంది వీళ్ళకి 15 ఇస్తారు, వీళ్ళకి 20 ఇస్తారు, మీకు వచ్చేప్పటికి 50. అంటే 3 లెవెల్స్ ఇచ్చుకుని వస్తారు వాళ్ళు. ఎప్పుడైతే 50 డీపీలు అంటే 50,000 డీపీలు సార్. 75 రూపాయలు చెప్పిన లెక్క వేసుకుంటే 37,50,000 రూపాయలు. మనకు పెట్టుబడి ఏంటంటే ఫస్ట్ పెట్టింది 20,000. కొన్ని ఈ రోజు రేటు 2700 30 డీపీలు. మన థర్డ్ లెవెల్ పెంచామండి 50,000 డీపీలు. అది ఎన్నాళ్ళు 3 months లో తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్ ఈ 10 మంది చేయండి, సెకండ్ మంత్ ఈ 100 మంది అవుతారు, ఈ 10 మందిని పరిగెత్తించండి. ఆ థర్డ్ మంత్ ఆటోమేటిక్ గా ఈ ఇన్కమ్ చూస్తారు. ఇలా వచ్చే ఇన్కమ్ చూశారు కాబట్టి ఇక వాళ్ళే చేసుకుంటారు. ఇక ఆ 1000 మంది ఎట్లా సార్ ఇక్కడ 40 లక్షలు దాటిపోతుంది.
ఇలా చెప్పుకుంటా పోతే అట్లీస్ట్ దీనిలో 1% సక్సెస్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ దయచేసి గుర్తుపెట్టుకోండి, 1% సక్సెస్ అయినా సరే 7,800 కోట్లు మన ఇన్కమ్. 7,800 CR. ఒకసారి గట్టిగా చెప్పండి సార్. 7,800 కోట్లు 1% సక్సెస్ అయితే, 10 మందిని జాయిన్ చేసి ఇప్పుడు 1% సక్సెస్ అయితే 10 కోట్లు టీమ్ పర్ఫార్మెన్స్. అదే 10 మందిని జాయిన్ చేసి ఇక్కడ కూడా 1% సక్సెస్ అయితే రూబీ వరకు మనకి ఇచ్చేది వాళ్ళు 7,500 కోట్లు. ఆటో పోలీస్ నథింగ్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది. అంటే ఎలా ఉంటుందంటే ఆటో పోలీస్ చూసేవాడు ఎలా ఉంటుందంటే, నీకు వజ్రం కావాలా, అటు పక్కన ఇసుపట్టు ఉంది, ఇసుపట్టు కావాలా అంటే దేని కోరుకుంటారు సార్? వజ్రమే కాదు సార్. ఏమైనా ఆటో పోలీస్ చూసేవాడు ఇసుపట్టు కొడుకున్నాడు సార్. వజ్రం వెలకట్లేని ఇన్కమ్ దీనిలో ఉంది సార్. మనకి టీంలో ఉంది 7,500 కోట్లు అనేది 1%. దాని 10% సక్సెస్ అయితే 78,000 కోట్లు. దానిలో 100 సక్సెస్ అయితే 7,80,000 కోట్లు సార్. ఎంతమందితో? 10 మందితో. ఎంత పెట్టుబడితో? 2,250 రూపాయలతో. తెరవాడిని అర్థమైనట్టు చెప్పండి సార్. జాయిన్ అవ్వడం లేడు, 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. అతను జాయిన్ అవ్వాలంటే, ఒకటి అతని పాకెట్ లో మనీ లేదు, 2 అతని ఫ్యూచర్ మీద ఆశ లేదు. ఈ 2 లేని మాత్రం తెరవాడిని జాయిన్ అవ్వదు. ఈ 2